తాజా వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్పై ఇజ్రాయెల్ చేసిన దాడి నేపథ్యంలో ఒక్కసారిగా ఇరాన్ తమ సైనిక సామర్థ్యాలను బయటపెట్టి ఇజ్రాయెల్కు మరొకసారి హెచ్చరిక జారీ చేసింది. శనివారం ఇజ్రాయెల్ ఇరాన్పై విరుచుకుపడ్డ నేపథ్యంలో ఒక్కసారిగా ఇరాన్ వ్యవస్థ అంతా కూడా కుప్పకూలిపోయింది. ఇరాన్ రాడార్ క్షిపణి వ్యవస్థ అంతా కూడా దెబ్బతిందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో తాజాగా ఇరాన్ తన శక్తి సామర్థ్యాలను చూపించే ప్రయత్నం చేసింది. కీలక సైనిక స్థావరాలు, క్షిపణి తయారీ కేంద్రాలు, రాడార్ సిస్టమ్ టార్గెట్గా ఇజ్రాయెల్ దాడి చేసిందన్న వార్తల నేపథ్యంలో ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇరాన్ ప్రకటించింది. తమ క్షిపణి వ్యవస్థకు ఏం కాలేదంటూ ఫోటోలు విడుదల చేసింది. ఇరాన్ ప్రకటన నేపథ్యంలో ఇజ్రాయెల్ కూడా అప్రమత్తమైంది. డ్రోన్ దాడి భయంతో కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ప్రధాని నెతన్యాహు నివాసంలో సమావేశాలు నిషేధించారు. ఇక ఎవరికీ తెలియని భవనంలో కేబినెట్ మీటింగ్ జరిపినట్టుగా తెలుస్తోంది. ఐడిఎఫ్ అదుపులో 100 మంది హమాస్ మిలిటెంట్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. గాజాలోని బీట్ లాహియాలోని కమల్ అద్వానీ ఆసుపత్రి భూగర్భంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలను ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసింది. మీరు చూస్తున్న దృశ్యాలు ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసినటువంటి దృశ్యాలు. ఒక్కసారిగా ఇజ్రాయెల్ శనివారం నాడు విరుచుకుపడింది, ఇరాన్పై విరుచుకుపడింది. ఈ నేపథ్యంలో ఇరాన్ సంబంధించినటువంటి సైనిక స్థావరాలు, కీలక సైనిక స్థావరాలు, అలాగే క్షిపణి కేంద్రాలను ధ్వంసం చేసినట్టుగా ఇజ్రాయెల్ చెప్తుంది. అయితే ఇజ్రాయెల్ చెప్తున్నట్టుగా తమ సైనిక పాఠవాలకు ఎలాంటి ఇబ్బందులు లేవని, తాము చాలా కట్టుదిట్టంగా ఉన్నామంటూ ఇరాన్ చెప్తున్నటువంటి రిలీజ్ చేసినటువంటి ఫోటోలకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. ఇరాన్ రిలీజ్ చేసినటువంటి తమ క్షిపణులకు సంబంధించినటువంటి ఫోటోలకు సంబంధించినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఇప్పటికే ఇజ్రాయెల్ చెప్తుంది ఇరాన్కు సంబంధించినటువంటి పూర్తి వ్యవస్థను, క్షిపణి వ్యవస్థను ధ్వంసం చేశామని, టెహరాన్లోని కీలక స్థావరాలపై దాడి చేసినట్టుగా ఇజ్రాయెల్ చెప్తున్న నేపథ్యంలో ఇరాన్ రిలీజ్ చేసినటువంటి ఒక్కసారి ఆయుధ భాండాగారానికి సంబంధించినటువంటి ఫోటోలే ఇవి. తాజా విజువల్స్ చూడవచ్చు. పూర్తిగా రైఫిల్స్, అలాగే అక్కడ ఉన్నటువంటి మిసైల్ వ్యవస్థ, అక్కడ ఉన్నటువంటి అత్యంత అధునాతనమైన ఆయుధ సంపత్తికి సంబంధించినటువంటి ఫోటోలు ఒక్కసారి ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇరాన్ రిలీజ్ చేసినటువంటి ఫోటోలు మనం చూడొచ్చు. ఒక్కసారిగా గన్స్, అత్యాధునిక మెషిన్ గన్స్, అలాగే అక్కడ ఉన్నటువంటి బుల్లెట్స్ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి బ్యారెల్స్ కావచ్చు, పూర్తి స్థాయిలో ఆయుధ సంపత్తికి సంబంధించినటువంటి ఫోటోలు ఏవైతే ఉన్నాయో రిలీజ్ చేసింది. దాంతోపాటు ఇక్కడ దాంతోపాటు ఇక్కడ ఒకసారి మనం చూడొచ్చు ఆ క్షిపణులు, మిసైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిసైల్స్ కూడా వాటికి సంబంధించినటువంటి ఎలాంటి డ్యామేజ్ కాలేదంటూ ఇరాన్ రిలీజ్ చేసినటువంటి ఫోటోలు మనం చూడొచ్చు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ సంబంధించినటువంటి ఎవరైతే వ్యవస్థ ఉందో ఆ వాళ్ళకి సంబంధించినటువంటి ఫోటోలు ఇవి, తాజా ఫోటోలు ఇవి ఇరాన్ రిలీజ్ చేసింది. ఇజ్రాయెల్ చెప్తున్నట్టుగా తమ వ్యవస్థకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని, ఎలాంటి ఇబ్బందులు కలగలేదని, ఇజ్రాయెల్పై తిరిగి ప్రతీకారం తీర్చుకునే రోజులు దగ్గర ఉన్నాయంటూ ఇజ్రాయెల్ చెప్పినటువంటి అంశాలకు మనకు బలం చేకూరుస్తుంది. ఒక్కసారిగా తమ క్షిపణి వ్యవస్థకు ఏం కాలేదంటూ ఫోటో విడుదల చేసిన దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇక దాంతోపాటు ఇటు ఈ డ్రోన్ దాడి భయంతో ఒక్కసారిగా ఇజ్రాయెల్ కూడా పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే ప్రధాని నెతన్యాహు నివాసం చుట్టూతా కూడా పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేసింది. ఇక ప్రాంతంలో ఎలాంటి సమావేశాలు లేకుండా పూర్తిగా నిషేధం విధించిన పరిస్థితి కనబడుతోంది. క్యాబినెట్ మీటింగ్ కూడా ఒక గుర్తుపట్టలేని ప్రదేశంలో, ఒక కొత్త ప్రదేశంలో అక్కడ క్యాబినెట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయి ఒకవేళ ఇరాన్ కనుక మళ్ళీ ప్రతీకార చర్యలు దిగితే ఏకంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖోమేని చెప్తున్నారు ఇప్పటికే నెతన్యాహుయే తమ టార్గెట్ అంటూ చెప్తున్నారు. ఇక నెతన్యాహు ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేకుండా ఇజ్రాయెల్ కూడా పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటుంది. ఇరాన్ కనుక మళ్ళీ ప్రతీకార దాడులకు దిగితే కనుక ఇప్పటికే ఇరాన్ ఇజ్రాయెల్ పరస్పరం ప్రతీకార దాడులకు దిగాయి. ఇరాన్ ప్రయోగించినటువంటి బాలిస్టిక్ క్షిపణులు టెల్ అవీవ్పై చేసిన దాడులు, జెరూసలేంపై చేసిన దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ కూడా టెహరాన్పై, అలాగే ఆ చుట్టుపక్కల నగరాలపై ఇరాన్ క్షిపణి వ్యవస్థపై చేసిన దాడికి చేశారు. సో ఇప్పుడు తాజాగా ఇజ్రాయెల్ కూడా
సిద్ధమవుతుంది, సంసిద్ధమవుతుంది ఎలాంటి దాడులకు ఎదుర్కోవడానికైనా. ఇజ్రాయెల్ సంబంధించినటువంటి డిఫెన్స్ ఫోర్స్ IDF అధికారులు కూడా దీనికి సంబంధించి స్పందించారు. ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. נמצאים לא רחוק מקו הגבול, יש כאן מערכת מנהרות מאוד מפותחת, שירותים, מקלחות, מטבחים, מחסני אמל"ח רבים מאוד, ואנחנו רואים כאן חדר שהייה שיכול להכיל פלוגה. אפשר לשהות כאן, אפשר לחיות כאן, להצטייד כאן, ומפה לצאת מזרחה לפשיטה לכיוון מדינת ישראל. אנחנו אומרים שנים שחיזבאללה מכין את מרחב הגבול למלחמה. למדינות בעולם שהטילו בזה ספק, לאום, לכוח יוניפיל שהיה כאן למעלה, העדויות האלה מאוד חשובות כדי להבין למה אנחנו עושים את מה שמתחת הקרקע ואת מה שמעל הקרקע, ולמה צריך לשמור שהדברים האלה לא יחזרו לכאן. תפסנו את זה בזמן לפני שהיה מאוחר מדי, ואסור שהתשתיות האלה יחזרו כאן לדרום. ראיתי את הנקודה של הכניסה, את כמות התרמילים של הקלט של הרצפה, את הלחימה שהייתה שם, את הפעלת המטענים, כמות הרימונים, כמות הקלימגורים שנמצאים פה, והיו ערוכים כאן ללחימה קשה. בסופו של דבר בעבודה נכונה, פירקתם את זה מאוד מאוד נכון, האויב שהיה כאן נהרג, והמשימה עכשיו זה באמת להשמיד את זה בצורה מלאה. פה לא יכול להישאר משהו שחוזרים ופועלים ממנו, לנו אחרי זה תהיה משימה לשנים רבות, לדאוג גם שלא בונים חדש. זה לא פחות חשוב, אבל זה נראה לי אתגר מבצעי מאוד מאוד מורכב, שעמדתם בו בצורה שראויה להערכה רבה מאוד, ואני אומר לכם, בעוד הרבה שנים, אתם תסתובבו פה, תיסעו עם הנכדים שלכם בעמק החולה, אתם תדעו, אתם שחררתם את רכס רמים. איום גדול, שנים, משמעותי. נמצאים לא רחוק מקו הגבול, יש כאן מערכת מנהרות מאוד מפותחת, שירותים, מקלחות, מטבחים, מחסני אמל"ח רבים מאוד, ואנחנו רואים כאן חדר שהייה שיכול להכיל פלוגה. אפשר לשהות כאן, אפשר לחיות כאן, להצטייד כאן. ఎస్, చూసాం కదా ఒక్కసారిగా ఇజ్రాయెల్కి సంబంధించిన అధికారులు, అది మనం చూసినటువంటి ఆ దృశ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక హాస్పిటల్ సంబంధించిన దృశ్యాలు. ఇరాన్కు సంబంధించినటువంటి కొన్ని ఆయుధ సంపత్తి అక్కడ దాచిపెట్టారంటూ ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది. ఇరాన్ కాదు, కేవలం హిజ్బుల్లా, హమాస్ మిలిటరీలకు సంబంధించినటువంటి ఆయుధ సంపత్తి. ఇది గాజాలోని బీట్ లాహియాలోని కమల్ అద్వాన్ ఆసుపత్రి, బీట్ లాహియాలోని కమల్ అద్వాన్ ఆసుపత్రికి సంబంధించినటువంటి దాడి చేసినప్పుడు ఆ ఆసుపత్రి భూగర్భంలో ఉంచినటువంటి పేలుడు పదార్థాలుగా చెప్తున్నారు. అవన్నీ కూడా ఒక్కసారిగా ఆసుపత్రిని కూడా విడిచిపెట్టలేదు ఇజ్రాయెల్. ఇంతటి మారణ హోమాన్ని సృష్టించిందంటూ వస్తున్నటువంటి విమర్శలను ఇజ్రాయెల్ తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. కేవలం అది హాస్పిటల్ కాదు, కమల్ అద్వాన్ హాస్పిటల్ భూగర్భం కింద వందలాది పేలుడు పదార్థాలు, వందలాది ఆయుధ సంపత్తి అక్కడ దాచిపెట్టినట్టుగా దానికి సంబంధించిన వీడియోలు అయితే రిలీజ్ చేసింది. ప్రపంచమంతా చెప్తున్నట్టుగా ఆసుపత్రిని కూడా వదలలేదు, శరణార్థులను కూడా వదలట్లేదు అని చేస్తున్న ప్రచారాన్ని తప్పంటూ నిరూపిస్తున్నామంటూ ఇజ్రాయెల్ చెప్తోంది. ఆ కమల్ అద్వాన్ హాస్పిటల్ కింద దాచి ఉన్నటువంటి ఆయుధ సంపత్తి ఇదంటూ ఇజ్రాయెల్ ఉన్నతాధికారులు, IDF అధికారులు చెప్తున్నటువంటి వీడియోలు, చేస్తున్నటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు మళ్ళీ కొత్త చర్చకు దారితీస్తాయి. మొత్తం మీద పశ్చిమాసియాలో అయితే ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. పశ్చిమాసియాలో నుండి పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ ఏం జరగబోతుందని టెన్షన్ వాతావరణం క్రియేట్ అవుతుంది. ఒక్కసారిగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మళ్ళీ ఈ ఉద్రిక్తతలు ఇంకా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇరు దేశాలు కూడా ఇటు గాజాలో ఇప్పటికే వేలాది మంది శరణార్థులుగా మారారు. ఆహారం దొరక్క ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. తాజాగా యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉపశమన చర్యలకు ఒక ప్యాకేజీ ప్రకటించి ఒక వింగ్ను పంపబోతుంది. కానీ దాన్ని కూడా తాజాగా ఇజ్రాయెల్ పార్లమెంటు దాన్ని కూడా నిషేధిస్తూ ఒక తీర్మానం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా గాజాలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే ఇజ్రాయెల్ మాత్రం హమాస్
లక్ష్యంగా తమ దాడులు కొనసాగుతాయని ఇరాన్ కావచ్చు, లెబనాన్ కావచ్చు, సిరియాలో కావచ్చు, గాజాలో కావచ్చు, ఎక్కడైనా సరే ఏ దేశంలో హమాస్ మిలిటెంట్లు